Would you be free from your burden of sin? There's power in the blood, power in the blood. కాంతి టీవీ ప్రేక్షకులకు యేసు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ జార్జ్ బాబు గారి వాక్యాలు, యేసు రక్తం గురించి అనేకమైన సందేశములు గత కొన్ని వారం నుండి మనం వింటున్నాము. యేసు రక్తం అనే టీవీ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకువెళ్తూ ఎంతో ఎంకరేజ్ చేస్తూ వెనక్కి నిలబడిన మా ప్రియమైన సంఘస్థులందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థనలు చేయండి. మా తండ్రి గారు రెవరెండ్ డాక్టర్ జార్జ్ బాబు గారు వాక్యం అందజేస్తుండగా మనం శ్రద్ధగా విందాం, దీవించబడదాం. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. ప్రభువునందు ప్రియమైన సంఘ బిడలారా, విశ్వాస బిడలారా, మరొకసారి ఈ విధంగా ఈ యేసు రక్తం అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో మాట్లాడడానికి దేవుడిచ్చినటువంటి ఈ మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసి మనం వాక్య పఠనంలోనికి వెళదాం. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు. యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయములో నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడండి, నీ బిడ్డలను దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి యేసు రక్తం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, అనేక వారాల నుండి మనం సంఘం ఏ విధంగా ఉండాలి, సంఘం లక్షణాలు ఏంటి, సంఘం యొక్క బాధ్యత ఏంటి అనేది మనం చూస్తూ వచ్చాం. ఈ రోజు నుండి మరొక అంశములోనికి మనం వెళుతూ ఉన్నాం. దీని అర్థం ఏంటంటే, సంఘాన్ని గూర్చి పూర్తిగా మనం నేర్చేసుకున్నాం, ఇంకేమీ మిగలలేదు అని కాదు. మరొక అంశములోనికి, ఒక కొత్త సబ్జెక్టులోకి మనం వెళ్దాం. ఈ రోజు నుండి నేను ప్రారంభిస్తున్నటువంటి మరొక అంశం ఏంటంటే, విశ్వాసి యొక్క పోలికలు, ద సిమిలిట్యూడ్స్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాసి యొక్క పోలికలు. మనం కూడా చాలా సందర్భాల్లో మనుషులను జంతువులతో పోలుస్తుంటాం, వేరే వేరే రీతిగా మనం పోలుస్తూ ఉంటాం. దేవుడు కూడా, మన తండ్రి అయిన దేవుడు కూడా, సృష్టికర్త అయిన దేవుడు కూడా విశ్వాసులను అనేక రీతులుగా, ఇంచుమించుగా 50 రకాల పోలికలతో ఆయన మనలను పోల్చాడు. దేవుని చిత్తమైతే, దేవుని సహాయంతో మనం ప్రతి ఎపిసోడ్లో ఒక 5-6 పోలికలను గురించి ధ్యానం చేసుకుందాం. ఈ విధంగా చేయడం ద్వారా మన సబ్జెక్ట్ని మనం త్వరగా ముగించుకోగలం. ఇప్పుడు మొదటిగా నేను చదువుతున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్యములో ఒక పర్టిక్యులర్ వర్డ్ మనం చూస్తాం. అదేంటంటే స్వకీయ సంపాద్యము. దీనికి మరొక మాట కూడా ఉంది. ముఖ్యంగా కింగ్ జేమ్స్లో ఏముంటుందంటే జ్యువెలర్. మనం దేవుని యొక్క ఆభరణములో ఉన్నాము. దేవుడు ధరించినటువంటి ఆ కిరీటములో ఆభరణముల వలె మనం పోల్చబడి ఉన్నాం. అదే పదాన్ని మన తెలుగులో స్వకీయ సంపాద్యము, ఓన్ ప్రాపర్టీ, ఎ పెక్యూలియర్ ట్రెజర్. కింగ్ జేమ్స్లో జ్యువెల్స్, జ్యువెలరీ, ఆభరణములు, బంగారు ఆభరణము. మొట్టమొదటిగా మనం తెలుసుకుంటున్నది ఏంటంటే, ఒక విశ్వాసిని దేవుడు బంగారు ఆభరణముతో పోల్చి ఉన్నాడు. వి ఆర్ గాడ్స్ జ్యువెలరీ.
మనం దేవుని యొక్క కిరీటములో బంగారు ఆభరణములమై ఉన్నాము. ఈ ఆభరణాలను ఏ విధంగా తయారు చేస్తారో అనేది మనకు తెలుసు. మొదటిగా బంగారమును భూమిలో నుండి, మట్టిలో నుండి తీస్తారు. దానిని శుద్ధి చేసి, ఇది రెండవ ప్రాసెస్. మూడవది, దాన్ని కట్ చేసి ఎన్నో విధాలైనటువంటి ప్రాసెస్ల గుండా దాన్ని పంపించి ఒక అందమైనటువంటి ఆభరణాన్ని చేస్తారు. మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఒక విశ్వాసిని ఆ విధంగానే తయారు చేశాడు. బంగారమును మట్టిలో నుండి ఏ విధంగా తీస్తారో మొదటి పనిగా మట్టిలో పాపమనే మురికిలో, గోతిలో ఉన్నటువంటి మనలను ఆయన పైకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ అక్కడే విడిచిపెట్టేస్తే మన గతి ఏమై ఉండునో? ఇక రక్షణే లేదు, పాప క్షమాపణ లేదు. మనం నిత్యము నశించి నరకానికి వెళ్ళిపోయే గుంపులో ఉండేవాళ్ళం. దేవుడు తన పారమైన ప్రేమతో, ఆకాశము కంటే తగినటువంటి కృపతో మన దగ్గరకు వచ్చి తన ప్రేమను చూపించి ఆ మురికి గోతిలో తన చేతులను చాచి ఈ ముడి పదార్థమును బయటికి తీసాడు ఆయన. బంగారము ముడి పదార్థముగా ఉన్నంత కాలము దానికి విలువ ఉండదు. బంగారము ముడి పదార్థముగా ఉన్నంత కాలము దానిని ఎవరు కొనుక్కోరు. ఇక రెండవ ప్రాసెస్ ఏంటంటే, దానిని కడగాలి, శుద్ధి చేయాలి. దానిలో ఉన్నటువంటి మలినాలను, చెత్తను, చెదారమును, మస్టును అగ్నిలో వేసి కాల్చి సెపరేట్ చేయాలి. అప్పుడు పరిశుద్ధమైన ప్యూర్ గోల్డ్, అపరంజి అంటారు దాన్ని మన తెలుగు అనువాదంలో. ఇది రెండవ ప్రాసెస్. యేసుక్రీస్తు ఆయన రక్తములో మనల్ని కడిగి శుద్ధి చేసి ప్రతి పాపమును క్షమించి మనలో ఉన్న చెత్తంతా తీసివేసి మనలో ఉన్న మస్టు, పనికి రానిది, ఆయనకు ఆయాసము కలిగించే ప్రతి దానిని కడిగి వేసి క్షమాభిక్షను అనుగ్రహించి అగ్నిలో వేసి కాల్చాడు ఆయన. అగ్ని అనగా ఏంటో కూడా బైబిల్లో వ్రాయబడి ఉంది. ఇబ్బంది అనే కొలిమిలో పుటము వేస్తాడు. దేవుడు మనల్ని పుటము వేస్తున్నాడంటే మన మీద కోపం ఉండి కాదు, మన మీద పగబట్టి కాదు, మనం ఇంకనూ మేలిమి బంగారముగా మారాలని, మనం ఇంకనూ అపరంజివలే తయారవ్వాలని, మన విలువ, మన వాల్యూ ఇంకా పెరగాలన్న ఉద్దేశంతోనే ఆయన ఎలాంటి పరీక్షలకు గురి చేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, అబ్రాహామును కూడా అనేకమైనటువంటి అగ్ని పరీక్షలలో నుండి నడిపించాడు. యోబును కూడా దేవుడు అనేక రీతులుగా పరిశోధించాడు. మనకి ఏదైనా టెస్ట్ వచ్చినప్పుడు, ఏదైనా చిన్న పరిశోధన వచ్చినప్పుడు, దేవుడు నన్ను చూడడం లేదే, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, అందరూ బాగానే ఉన్నారు, నాకే ఈ బాధలేంటి అనుకోకండి. ఓ ప్రియ బిడ్డలారా, అలాంటి సమయంలో మోకరించి దేవునికి స్తుతి చెప్పండి. దేవా, నన్ను నీవు పుటము వేస్తూ ఉన్నావు, ఎందుకంటే మేలిమి బంగారముగా చేయడానికి, ఒక అబ్రహాము వలె చేయడానికి, ఒక ఇస్సాకు వలె చేయడానికి, ఒక యాకోబు వలె, ఒక యోసేపు వలె, మోషే వలె, ఏలియా, ఎలీషా, దావీదు వలె, ఒక పేతురు, పౌలు వలె, చివరికి యేసయ్య వలె మార్చడానికి. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. ప్రియ బిడ్డలారా,
ఆ తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటంటే, ఒక సుత్తె తీసుకొని దాన్ని ఎన్నో రీతులుగా కొట్టి, దాన్ని ఎన్నో రీతులుగా మలిచి, ఒక విలువైనటువంటి, ఒక పెక్యూలియర్, ఒక యూనిక్, అద్భుతకరమైనటువంటి ఒక వండర్ఫుల్ చైన్ కానీ, రింగ్ కానీ, బ్రేస్లెట్ కానీ చేస్తారు. ఆ విధంగానే దేవుడు అప్పుడప్పుడు సుత్తుతో మళ్ళీ కొడుతూ ఉంటాడు. ఆ దెబ్బలకు జడిసి మనం ఆయన్ని వదిలిపోకూడదు. అది మన మేలు కొరకే చేస్తున్నాడు. సమస్తము సమకూడి మన మేలు కొరకే అని దేవుని గ్రంథములో వ్రాయబడి ఉంది. అవును ప్రియ సంఘమా, యవనస్తుడా, ఓ యవన కుమార్తె, సేవకుడా, నీ సేవలో నీవు అపజయం పొందుచున్నావా? నిరాశపడవద్దు, నిరీక్షించు. నిరీక్షణ అంటే ఏంటి? ఒక భక్తుడు నిరీక్షణ అనే పదానికి అర్థం చెప్పినప్పుడు అది నేను విని ఎంతో ధైర్యాన్ని పొందుకున్నాను. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఏ కాన్స్టెంట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గుడ్. మంచి జరుగుతాదని, శుభం కలుగుతాదని తదేక దీక్షతో కనిపెట్టుకొని ఉండుట, అదే నిరీక్షణ అన్నాడు ఆయన. అవునండి, అనేక రీతుల శ్రమల గుండా, పరీక్షల గుండా, ఈ పద్ధతుల గుండా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడంటే ఊరకనే కాదు, మన మీద ఆయనకు పగ ద్వేషం ఉండి కాదు, మనలను కూడా ఒక బిల్లీ గ్రామ్ వలె, మనలను కూడా ఒక ఓరల్ రాబర్ట్స్ వలె, మనల్ని కూడా ఒక టిఎల్ ఆస్బార్డ్ వలె అద్భుతకరమైన రీతిలో వాడుకోవడానికే దేవుడు ఇలా చేస్తూ ఉన్నాడు. మనలను, మన బిడ్డలను, మన కుమారులను, మన కుమార్తెలను, మనుమలను, మన కుటుంబం అంతటిని ఆయన మహిమ కొరకు, ఆయన మహిమను ప్రచురపరిచే వారిగా, ఆయన శక్తిని, ప్రేమను లోకానికి చూపించే జనాంగముగా చేయడానికే ఇదంతా కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, విశ్వాసి యొక్క పోలికలు, ద సిమిలిట్యూడ్స్ ఆఫ్ ఎ బిలీవర్. మొట్టమొదటి పోలిక, మనము ఆభరణములతో పోల్చబడ్డాము. we're God's property. మన దగ్గర ఒక ఆభరణం ఉంటే దాన్ని మనం పెంటలో పడేయం కదా. ఒక ఆభరణం ఉంటే అది శత్రువు, ఒక దొంగ చూసేటట్టుగా మనం పెట్టాం కదా. మన దగ్గర ఆభరణాలు ఉంటే, నేను ఇప్పుడే ఒక సహోదరి గురించి చదివాను, ప్రార్థనకు కూడా వెళ్లకుండా తన గదిలోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకొని ఆమెకున్నటువంటి గాజులేంటి, గొలుసులేంటి, ఉంగరాలేంటి అన్నీ మంచం మీద వేసుకొని అవన్నీ చూసుకొని మురిసిపోతూ ఉండేదట. ఆమె మురిసిపోతూ ఉన్నది తప్ప రైట్ అనేది నేను విమర్శించడం లేదు, కానీ దేవుడు కూడా అంతే. మనం ఒక ఆభరణముగా తయారైనప్పుడు, మనం ఒక ఆభరణముగా నిర్మించబడినప్పుడు, ఆయన కిరీటములో, ఆయన చేతికి ఒక ఆభరణముగా మనము వడబడుతూ ఉన్నప్పుడు అది చూసి ఎంతగానో మురిసిపోతాడు ఆయన. ఓహో, నా కుమారుడు, నా సేవకుడు, నా కుమార్తె ఎంత అందముగా ఉన్నది, ఎంత వెలుగుతూ ఉంది, ఎంత విలువైనదిగా ఉంది, ఎంత శ్రేష్టమైనదిగా ఉన్నది అని ఆయన సంభ్రమాశ్చర్యాలకు గురైపోతూ ఉంటాడు. అంతేకాదు, ఆ ఆభరణాల గురించి అందరితో ఆయన చెబుతూ ఉంటాడు, మన గురించి అందరికీ వివరిస్తూ ఉంటాడు. ఈ ఆభరణాలను దొంగిలించడానికి ఒక దొంగ ఉన్నాడు గుమ్మము దగ్గర. వాడికి కనిపించకుండా ఈ ఆభరణములను దాచిపెడతాడు, మనకు భద్రతనిస్తాడు. సైతాన్ గాడు యోబు విషయంలో దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఏం చెప్పాడు? నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకోవచ్చు అంటే, నువ్వు యోబు ఇంటి చుట్టూ కంచి వేసావు కదా, మన చుట్టూ నువ్వు కంచి వేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అంతేకాదు, మరొక గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే, నేను దాని చుట్టూను అగ్ని ప్రాకారము వలె ఉంటాను. ప్రాకారం అనగా గోడ, అగ్ని గోడ. ఎవరు హూ కెన్ క్లైంబ్ ఇట్, హూ కెన్ టచ్ ఇట్, హూ కెన్ జంప్ ఓవర్ ఇట్.
ఎవరు దాన్ని దాటగలరు? ఎవరు దాన్ని ముట్టుకోగలరు? ప్రియ బిడ్డలారా, ఎవ్వరు మనను ముట్టలేరు. నా చేతిలో నుండి మిమ్మును ఎవ్వడు అపహరింపడు. మిమ్మును ముట్టినవాడు నా కనుపాపను ముట్టినట్టే అంటున్నాడు ఆయన. ఇక విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంటున్నాడు. యుద్ధము యెహోవాదే అని చెప్తున్నాడు. యేసు క్రీస్తుల అత్యధికమైన విజయం పొందుచున్నామని వ్రాయబడి ఉంది. సిలువను బట్టి విజయోత్సవంతో ఊరేగించుచున్నాడని వ్రాయబడి ఉంది. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. కాబట్టి మొదటిగా ఒక విశ్వాసిని దేవుడు ఒక బంగారు ఆభరణముతో పోల్చాడు. రెండవ వాక్యం చూద్దాం. అదే మలాకీ గ్రంథంలో 4:2. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గొంతులు వేయునట్లు గొంతులు వేయుదురు. గ్లోరీ టు గాడ్. ఇక్కడ విశ్వాసులను దేవుడు రెండవదిగా దేనితో పోల్చాడంటే calves in the stall. క్రొవ్విన దూడలు, బక్క చిక్కిపోయినవి కాదు, ఎముకలు కనిపిస్తూ డొక్కలు ఎగరేస్తూ నడవలేక అటు ఇటు ఊగుతున్నటువంటి దూడలు కాదు. ఫ్యాటెడ్ కావ్స్, బలమైనవి, క్రొవ్వినవి, ఆరోగ్యమైనవి, పుష్టికరమైనవి, శక్తివంతమైనవి, ఏ పనైనా చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగిన. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. ఓ ప్రియ విశ్వాసి, దేవుడు మనలను క్రొవ్విన దూడలతో పోల్చి ఉన్నాడు. రేపో మాపో చచ్చిపోయేవి కాదు. జబ్బు చేసి ఎవరో చూడకుండా వదిలేస్తే దారి పక్కన పడి కొన ఊపిరితో ఉన్న దూడలు కాదు. మేము ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి దూడలను, ఎద్దులను, పశువులను చూస్తూ ఉంటాం. కొన్ని నడవాలా వద్దా అని అడుగులేసుకుంటూ ఓపిక లేనటువంటివి అవి. మరికొన్ని అయితే బలంగా ఫ్యాటెడ్ కావ్స్ అన్నమాట. గంతులేస్తుంటాయి, డ్యాన్స్ వేస్తుంటాయి, ఎగురుతూ ఉంటాయి, నాట్యం చేస్తూ ఉంటాయి. ఓ ప్రియ బిడ్డలారా, దేవుడు మనలను కొడువిన దూడల వలె పోల్చాడు. అవి ఏం చేస్తాయంటున్నాడు? గంతులు వేయును. ఒక మూలను కూర్చొని అయ్యో నా బతుకు ఎలాగ అయిపోయిందేంటి, నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరా, నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరా, నా పరిస్థితి ఏంటి ఇలా దిగజారిపోయింది, నన్ను ఎవరు గౌరవించడం లేదే, నాకెవరు సహాయం చేయడం లేదే అని ఏడవడం కాదు, విలపించడం కాదు, గుండె బాదుకోవడం కాదు, ఆత్మహత్యకు బయలుదేరడం కాదు, నూతులోకో గోతులోకో దూకేసి ఏదో పురుగుల మందు తాగేసి తనువు చాలించడం కాదు, ఒక మూలన ఉన్న మనిషిగా కాదు, క్రొవ్విన దూడల వల్లే గంతులు వేస్తావు. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. ఓ ప్రియ విశ్వాసి, ఒకవేళ ఈ సమయంలో నీ పరిస్థితి కానీ కన్నీళ్లతో నిండిపోయి ఉందా, నీ జీవితం, నీ దేహములో ఆరోగ్యము లేదా, కంగారు పడొద్దు. దేవుడు మనలను క్రొవ్విన దూడలతో పోల్చాడు. గంతులు వేసేవాళ్ళలా చేస్తాడు. మన కాళ్ళకు బలమిస్తాడు, ఎముకలకు బలమిస్తాడు, నరాలకు బలమిస్తాడు, శరీర అవయవాలన్నిటికీ బలమిస్తాడు. పరలోకము నుండి తీసుకొచ్చిన ఒక ఇంజక్షన్ మనకు చేస్తాడు ఆయన. జబ్బులు ఎగిరిపోతాయి, దయ్యాలు పటాపంచలైపోతాయి, బలహీనతంతా ఏమైపోద్దో తెలీదు. ఒక రాత్రికి రాత్రే మన జీవితం మారిపోతుంది, మన పరిస్థితి మారిపోతుంది, మన దశ తిరిగిపోద్ది. ఒక రాత్రికి రాత్రి, ఓవర్ నైట్
ఒక రాత్రికి రాత్రే ధైర్యంగా ఉండండి. దేవుడు మనలను క్రొవ్విన దూడల వలె పోల్చి ఉన్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇక మూడవది చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 5:31. యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. ఇక్కడ మనం చూస్తున్నాం, బలముతో ఉదయించు సూర్యుడు. దేవుడు మనలను, ముఖ్యముగా విశ్వాసిని, ఆయనను నమ్మినటువంటి, బాప్తిసం పొందినటువంటి, ఆయన రెక్కల నీడలో ఆశ్రయము కోరినటువంటి, ఆయనపై ఆనుకోరినటువంటి విశ్వాసం దీనితో పోల్చాడు. ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుడు కాదు, మేఘాలలోకి వెళ్ళిపోయే సూర్యుడు కాదు, గ్రహణానికి లోనైన సూర్యుడు కాదు, కొండల్లోకి వెళ్ళిపోయినట్టు చూస్తాం మనం ఈ అస్తమించే సూర్యుడిని. అది కాదండి, ఉదయించే సూర్యుడు, రైజింగ్ సన్. రైజింగ్ సన్, ఉదయించే సూర్యుడు, బలముతో ఉదయించు సూర్యుడు. ఎస్, బలం ఆయన దగ్గరే ఉంది. బలము లేక నడవలేని స్థితిలో నీవు ఉన్నావా సోదరుడా? బలము లేక మంచం మించి లేవనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా నీవు? ఏడొద్దు, కన్నీళ్లు కార్చొద్దు. దేవుడు నిన్ను సూర్యుడితో పోల్చాడు, బలముతో ఉదయించు సూర్యుడు. అప్పుడప్పుడు సూర్యుడికి గ్రహణం పడుతుంది. గ్రహణాలకు లోనయ్యే సూర్యులు కాదు మనం. గ్రహణానికి లోనయ్యే, గ్రహాలు మారిపోయే సూర్యులు కాదు మనం. బలముతో ఉదయించు సూర్యులు, చీకటిని ఛేదించుకుంటూ వచ్చే సూర్యులు, చీకటిలోంచి దూసుకొని వచ్చే సూర్యులు, చీకటిని పటాపంచలు చేసే సూర్యులతో మనం పోల్చబడ్డాం. కంపేర్ టు సన్స్. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. దేవుని యొక్క బిడ్డలారా, నా జీవితం అంతా చీకటి అయిపోయిందే, నాకు దారి కనిపించడం లేదే అని నువ్వు బాధపడుచు ఉన్నావు కదా. నాకు తెలుసు నీవు అలాంటి పరిస్థితుల్లో ఉన్నావు. కానీ దేవుడు నీకు పెట్టిన పేరేంటో తెలుసా? చీకటిని ఛేదించుకుంటూ వచ్చే సూర్యుడు. చీకటిని ముక్కలుగా విడగొట్టి బయటకు వచ్చే సూర్యుడు, ఉదయించు సూర్యుడు. నీవు ఉదయించు సూర్యుడితో పోల్చబడ్డావు. చీకటికి నీకు సంబంధం లేదు. ఛేదించుకొని బయటికి రావాలి. దేవుడు మనకు పెట్టిన పేరు అది. ప్రియ సంఘమా, ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక సూర్యుని వలె మనం వెలుగుతూ ఉంటాం. ఒక సూర్యుని వలె మనం ప్రకాశిస్తూ ఉంటాం. సూర్యుడు ఉదయకాలములో ఒకలా, మధ్యాహ్నం మరోలా, సాయంత్రం మరోలా. అయితే దేవుడు చెప్తున్నాడు, ఆయనను ప్రేమించు వారు అందరూ కాదండి, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ శక్తితో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ధర్మశాస్త్రం ఎలాంటి ప్రేమని డిమాండ్ చేసిందో అలాంటి ప్రేమతో ప్రేమిస్తారో అలాంటి విశ్వాసం. అప్పుడప్పుడు గుడికొచ్చి వెళ్ళిపోయే విశ్వాసం కాదు. క్రిస్మస్ ఒకసారి, గుడ్ ఫ్రైడేకి ఒకసారి, ఉద్యోగ కూటాలకు ఒకసారి వచ్చిపోయే విశ్వాసి కాదండి. పూర్ణ హృదయముతో ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో అలాంటి వారిని దేవుడు అంటున్నాడు, బలముతో ఉదయించు సూర్యులు మీరు. మేఘాలు మిమ్మల్ని కప్పజాలవు, చీకటి మిమ్మల్ని ఆపలేదు. గ్లోరీ టు గాడ్. ప్రియ బిడ్డలారా, ప్రియ సంఘమా, దేవుడు మనలను బలముతో ఉదయించు సూర్యుడితో పోల్చాడు. ఎస్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మరొక వాక్యం చూద్దాం. దేవుడు విశ్వాసాన్ని దేనితో పోల్చాడు? మరొక ఒక మాట, అతడు నీటి కాలువల యారను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు
సఫలమగును. ఈ వాక్య ప్రకారంగా చూస్తే దేవుడు విశ్వాసిని ఒక చెట్టుతో పోల్చాడు. పొట్టుతో కాదు, చెట్టుతో పోల్చాడు ఆయన. ఇది ఎలాంటి చెట్టు? కొమ్మలు నరకబడిన చెట్ట, చెద తినేసినటువంటి చెట్ట, పుచ్చిపోయినటువంటి చెట్ట, గాలికి ధూళికి వేళ్లతో సహా లేచిపోయిన చెట్ట, ఎండిపోయిన చెట్ట, ఆకులు వాడిపోయి ఊడిపోయిన చెట్ట? ఎంత మాత్రము కాదండి. ఎవరైతే దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉంటారో, ఎవరైతే పాపుల మార్గమున నిలవకుండా ఉంటారో, ఎవరైతే అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండకుండా ఉంటారో, ధర్మశాస్త్రం అనగా వాక్యము, దేవుని వాక్యమునందు ఎవరైతే ఆనందిస్తారో, ఎంతసేపు వాక్యం ఏంట్రా, ఏదో పాట పాడాలి, ఏదో డ్యాన్స్ చేయాలి కానీ అలా విసుక్కోవడం కాదు. ఎవరైతే ధర్మశాస్త్రమునందు ఆనందిస్తారో దివారాత్రము దానిని ధ్యానించాలి. రాత్రి పగలు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎలా ఉంటారంటే, నీటి కాలువల యోరను నాటబడినదై. నీటి కాలువ దగ్గర చెట్టుకి ఇంకేం భయం అండి? ఎండాకాలం అన్నా భయం లేదు దానికి, ఏ కాలమైనా భయం లేదు. ఎందుకంటే వాటర్ సప్లై నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఆకు వాడక ఆకులు వాడిపోవు, ఊడిపోవు. ఎందుకంటే ఎప్పుడు దానికి పోషణ లభిస్తుంది, ఎప్పుడు పచ్చగానే ఉంటుంది, ఎప్పుడు వాటర్ తీసుకుంటూనే ఉంటుంది. అది తన కాలం మందు ఫలం ఇచ్చు చెట్టు. తన కాలం, ప్రతిదానికి ఒక కాలం ఉంది. కంగారు పడకండి. రాత్రికి రాత్రే ఏదో జరిగిపోవాలి, ఆకాశానికి నిచ్చినెక్కి వెళ్ళిపోవాలి అనుకోకండి. ఒక టైం అంటూ ఉంటుంది. ప్రతిదానికి ఒక టైం ఉందని బైబిల్లో ఉంది. కంగారు పడొద్దు. ఆ టైం వస్తే ఇంకెవరు ఆపు చేయలేరు. దేవుడు నియమించిన టైం వస్తే, దేవుడు ప్లాన్లో, ప్రణాళికలో, సంకల్పములో ఉన్నటువంటి ఆ టైం కానీ వచ్చినట్లయితే ఎవ్వరూ ఆపు చేయలేరు, ఎవ్వరూ దాన్ని ఏం చేయలేరు. అలాగే తగిన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వల్లే మీరుంటారు. ఆ చెట్టు ఏ విధంగా ఉంటుందంటే పచ్చగా ఉంటుంది, నిరంతరము పోషణ లభిస్తూ ఉంటుంది, కడుపు నిండా ఆహారం దొరుకుతూ ఉంటుంది, ఆకులు పచ్చగా ఉంటాయి, కొమ్మలు పచ్చగా ఉంటాయి, ఎండిపోయే ప్రసక్తే లేదు, ఆకులు రాలిపోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే అది నీటి కాలువల యోరను నాటబడి ఉన్నది, తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ప్రియబిడ్డలారా, దేవుడు మనల్ని ఎండిపోయే చెట్టుతో పోల్చలేదు. దేవుడు మనల్ని ఫలాలు లేని చెట్టుతో పోల్చడం లేదు. దేవుడు మనల్ని చచ్చిపోయి గాలికి పడిపోయే చెట్టుతో పోల్చడం లేదు. ధూళి రానివ్వండి, గాలి రానివ్వండి, సునామీ రానివ్వండి, ఈ చెట్టు ఎంత మాత్రము అటు ఇటు ఊగదు, పడదు. ఇది ఫలిస్తుంది. దేవుడు అలాంటి చెట్టుతో మనల్ని పోల్చాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవా, నీ వాక్యం వింటున్నటువంటి బిడ్డలను దీవించావని నేను నమ్ముచున్నాను. ఒక విశ్వాసిని నీవు ఏ విధంగా పోల్చావో మేము నేర్చుకుంటున్నాం. అవన్నీ మా జీవితాల్లో జరిగించావని నమ్ముచు మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ us till we meet again. ఆమేన్. ఇంతవరకు దైవజనులు మా మావయ్య గారు రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు దైవ సందేశాన్ని విని మీరు దీవింపబడ్డారని విశ్వసిస్తున్నాను. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుంచి 7:30 వరకు ఈ వర్తమానములు వినవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పాపపు సమస్యల, రోగమా, దురాత్మ ప్రభావమా, నిరాశ, నిస్పృహ మొదలగు సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నాయా? అలా అయితే వెంటనే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 9908055599, 8852238679. మా ఈమెయిల్ hearttoheart@hearttoheartmail.com. మా అడ్రస్ రెవరెండ్ ఎస్ జార్జ్ బాబ్, హార్ట్ టు హార్ట్, రాజ్పూడి, జగ్గంపేట, ఈస్ట్ గోదావరి. మీ అందరికీ నా వందనాలు.